నుంచి రేగడి లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ఎస్ కోటేశ్వరరావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏం చెప్తారు, ఇప్పుడు కడపలో మహానాడు సభ ఒక అంశం అయితే మరోపక్క అటు లోకేష్ కి పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగించడం, సో ఈ రెండిటిపైన మీ అభిప్రాయం ఏంటి? కొడితే కుంభస్థలం మీదనే కొట్టాలి అనేటువంటిది మన లోకోక్తి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ మీద తిరుగులేని దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ మరొక దెబ్బ కొట్టాము, మీ గడ్డ మీదే మా బల ప్రదర్శన చూడండి అని చెప్పుకునేందుకు ఒకటైతే, రాయలసీమ మీద మేము మరోసారి కేంద్రీకరిస్తున్నాము, రాయలసీమ మీద మా పట్టు తగ్గలేదు అని నిరూపించుకునేందుకు ముఖ్యంగా బల ప్రదర్శనకు మహానాడును కడపలో ఏర్పాటు చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కడపలో బల ప్రదర్శన చేసినంత మాత్రాన వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కడపలో పట్టు లేదనో అనుకుంటే పొరపాటు అనేది నా అభిప్రాయం. ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగుదేశం మహానాడు కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి వివిధ పార్టీల ప్రదర్శనలు ఇవన్నీ చూసినప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏవి తుడిచిపెట్టుకుపోలేదు. మహానాడులు పెద్ద ఎత్తున జరిపిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు ఎన్నికల్లో తగిలాయనేది కూడా మనకు తెలిసింది. అందువలన సభలకు లేదా మొత్తం పార్టీలు ప్రత్యర్థి పార్టీలను తుడిచివేయడానికి ఎలాంటి సంబంధం లేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటువంటి సభలకి జనం ఏ విధంగా వస్తారో, జనాన్ని ఏ విధంగా సమీకరిస్తారో కూడా మనకి తెలిసినటువంటి వ్యవహారం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జరిపినటువంటి సభల తీర్థనలు కూడా అందరికీ తెలిసినటువంటివి. కానీ ఆ రోజు వాటికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మరి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వస్తారన్నట్టుగా ఆ సభలన్నీ కూడా జనంతో నిండిపోయాయి. కానీ ఫలితం చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా వచ్చిందనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఇప్పుడు కడప సభలో మహానాడులో తెలుగుదేశం పార్టీ ఏ అంశాలని చర్చిస్తుంది, ఏ అంశాల మీద కేంద్రీకరిస్తుంది అనేటువంటిది ఒకటైతే, సంస్థాగతంగా అందరూ అనుకుంటున్నట్టుగా లోకేష్ ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక్కడ రెండు అంశాలు మనకి కనిపిస్తున్నాయి. పార్టీ మీద పట్టు కోసం లోకేష్ ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తే, ఆయన పార్టీ మీద కేంద్రీకరించేట్లయితే మరి ప్రభుత్వంలో ఆయన పట్టు తగ్గిపోతుందా తగ్గిపోదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని, అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తర్వాత రాజకీయంగా స్థానాన్ని ఫిల్ చేయడానికి లేదా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అందువలన పార్టీ మీద కేంద్రీకరిస్తారా లేదా ప్రభుత్వం మీద పట్టు పెంచుకునేందుకు లోకేష్ ప్రాధాన్యత ఇస్తారనేది చూడాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు, కడపలో మహానాడు సభ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు, కొన్ని వేల మంది కూడా అక్కడికి రాబోతున్నారు. సో ఏంటి వైసీపీ రియాక్షన్ ఏంటి దీనిపైన? మీ పేరమ్మా? సునీత. సునీత గారు, మీకు అలాగే కోటేశ్వరరావు గారికి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున కోటేశ్వరరావు గారు అన్నట్టుగా బల ప్రదర్శన చేయడానికి మీ అడ్డాలో మాకింత దమ్ము, మీ అడ్డాలో మాకింత బలం ఉంది, మీ అడ్డాలో మాకు ఆ పార్టీకి ఇంత ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. చేసుకోవచ్చు, తప్పు కాదు. మహానాడులు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, చేయటం తప్పన్నట్లు. కానీ కడపలో నిన్నటికి మొన్న 4-5 కేసులు, కరోనా కేసులు ఉన్నాయి. ఈ యొక్క టైంలో ఇక్కడ మహానాడు సభ పెట్టడం అంత మంచిది కాదు. వైజాగ్ లో 4-5 కేసులు నమోదైనవి. ఇప్పుడు కరోనా అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో కరోనా బారిన పడి చాలా మంది చనిపోతూ ఉన్నారు.
అలాగే మన భారతదేశానికి వచ్చి మరణాల సంఖ్య ఇప్పటికి లేకపోయినా కరోనా అయితే వ్యాప్తి చెందుతుందని అయితే ఉదంతాలు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో లక్షల మందిని మీరు ఒకే